విశ్వవిద్యాలయం అప్పుడు లేదు ఆ పేరు, తెలుగు విశ్వవిద్యాలయం. దానికి నేను వైస్ ఛాన్సలర్గా నియామకం జరిగింది. అయితే వైస్ ఛాన్సలర్గా నా పదవీ కాలంలో నేను చూసింది ఏమిటంటే వివిధ విభాగాలను విస్తరింపజేశాను. కొన్ని కొత్త విషయాలను కూడా, సబ్జెక్ట్స్ను కూడా నేను ప్రవేశపెట్టాను. ఉదాహరణకు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖ మొదలైనవి. ఇవి కాక ఈ ఓపెన్ యూనివర్సిటీ అనగానే ఇదేదో ట్యుటోరియల్ కాలేజ్ అన్న అభిప్రాయం ఉండేది అప్పుడు. ఆచార్య జి రామిరెడ్డి గారు మొదటి వైస్ ఛాన్సలర్, ఆ తర్వాత నేనే. అది ఆ దురభిప్రాయం లేకపోతే అపోహ తొలగిపోవాలంటే మనం కాన్వకేషన్ చేసి బిరుదులు ఇవ్వాలి. ఆ దృష్టితో నేను మొట్టమొదటి కాన్వకేషన్కి రూపకల్పన చేశాను. దుస్తులు ఎలా ఉండాలి మొదలైనవి. ఆ వరుసలో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 3 కాన్వకేషన్స్ చేశాను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మొదలుకొని అందరినో తీసుకొచ్చాను, ఉపరాష్ట్రపతి మొదలుకొని. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం కూడా కాన్వకేషన్ అంతవరకు ఇంకా జరగలేదు, దానికి రూపకల్పన చేసింది నేనే. అప్పుడు ఎన్టీఆర్ తెలుగు విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ కూడా, మామూలుగా గవర్నర్ ఉంటాడు, ఆ తర్వాత గవర్నర్ అయ్యాడు. అప్పటి దాని నిబంధనల ప్రకారం ఆయనే ముఖ్యమంత్రి, ఛాన్సలర్. కాబట్టి ఇద్దరం కూర్చొని, మామూలుగా హ్యాట్స్ ఉంటాయి కాబట్టి హ్యాట్ బదులుగా తెలుగుదనాన్ని మనం మూర్తిభవించేటట్టు చేయాలి అనుకున్నాము. అనుకొని ఆలోచించి ముట్నూరి కృష్ణరావు గారి తలపాగా నాకు గుర్తొచ్చింది. ఎన్టీఆర్ చిత్రలేఖనం కూడా చేస్తాడు, చాలామంది తెలియదు. వెంటనే ముట్నూరి కృష్ణరావు గారిది ఎలా ఉంటుంది అంటే సూసాయిగా చెబితే ఆయన అలా గీటు గీశాడు తలపాగా. కాబట్టి ఇంచుమించుగా అటు కందుకూరి వీరేశలింగం, ఇటు ముట్నూరి కృష్ణారావు గారు, వీరిద్దరి తలపాగా రీతులను మేళవించి అది ఇప్పటికీ కొనసాగుతుంది. ఆ తెలుగుదనం కోసమని ఆ పని చేశాం మేము. అక్కడ కూడా కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రకంగా 2 విశ్వవిద్యాలయాలకు స్నాతకోత్సవాల రూపకల్పన మొదలుకొని సరికొత్త కోర్సులు కూడా పెట్టడం జరిగింది. నాకు తృప్తికరంగానే జరిగింది. ఏది ఎవరెస్ట్ అందలేదని నిట్టూరిస్తే ఎదగలేవు బోడిగుట్ట ఎత్తైన, పరుగే ఒక బీజం ప్రగతి దాని భూజం, ప్రసవం ఒక మరణం ఫలితం రవికిరణం. ఆయన నిరంతర శ్రామికుడు, సాహిత్య జీవన పదికుడు, సంస్కృతి సేనాని. రాష్ట్ర సాంస్కృతిక సలహాదారుగా పనిచేశారు. సాంస్కృతిక మండలి అధ్యక్షుడి హోదాలో సేవలందించారు. రాష్ట్ర సాంస్కృతిక రంగంలో హంస అవార్డులు నెలకొల్పడం నుండి నిదురబోతున్న ఎన్నో జానపద కళారూపాలను వెలుగులోకి తెచ్చారు. తెలుగు సాంస్కృతిక సంపదను తన అరచేతులడ్డుపెట్టి దిగ్విజయంగా వెలిగించేందుకు అహర్నిశలు తప్పించారు, అహరహము శ్రమించారు. సాంస్కృతిక సలహాదారే వారు అడిగినప్పుడు సలహాలు ఇవ్వడమే తప్ప ప్రత్యేకించి చేసిన కృషి తక్కువ. ఎందుకంటే ఆ పదవీ విధానం అలాంటిది, దాని స్వరూపం అలాంటిది. అప్పుడప్పుడు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళం, సాంస్కృతిక శాఖకు సలహాలు ఇవ్వడం, ప్రభుత్వానికి ఇవ్వడం. ఆ తర్వాత నాకు బాగా తృప్తికరంగా జరిగింది రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా నా నియామకం. సాంస్కృతిక మండలి రూపకల్పన నా కాలంలోనే జరిగింది, అంటే సమగ్ర రూపకల్పన. అంతకుముందు ఒక కార్యదర్శి ఉండేవాడు, కానీ నేను అధ్యక్షుడిని అయ్యాను. 7 సంవత్సరాల పాటు ఒక పదవిలో ఉండడం అనేది అది విశేషంగానే ఉందని భావిస్తాను. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నా పదవి నియామకం జరిగింది. 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, పొడిగింపు. చాలా విషయాల్లో నేను సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం, జానపద కళలు, గిరిజన కళలు, వీటికి సంబంధించిన అనేక విధానాలకు రూపకల్పన చేశాను నేను. సాహిత్యపరంగా కూడా సాంస్కృతిక మండలిలో సాహిత్యం కూడా ఒక విషయం. కాబట్టి అధ్యయన తరగతులు వివిధ ప్రక్రియల్లో కథ, నవల, నాటకం, కవిత, ఈ రకంగా
10 రోజుల పాటు అధ్యయన తరగతులు నిర్వహించి నవరచయితలకు అధ్యయన తరగతులు నిర్వహించాను. అదొక చాలా విశిష్ట ప్రక్రియ అది. అలాగే కొన్ని సదస్సులు చేశాను, సంగీతపరంగా, నృత్యపరంగా, నృత్య సంగమం అని చేశాను నేను. ఇటు పేరిణి శివతాండవం, అటు కథక్. ఆ కళాకారులను ఈ కళాకారులను ఒక దగ్గర తీసుకొచ్చి ఈ రెండు విధానాలకు ఉన్న సారూప్యాన్ని నిరూపిస్తూ నృత్య సంగమం చేశాం. ఇలా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశాను. ఇది కాక రాగ సంగమం అన్నాను నేను. అంటే జానపద సంగీతం, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, అరబిక్ మ్యూజిక్, పాశ్చాత్య సంగీతం ఒకే వేదిక మీద వీళ్ళందరి చేత పాడించాను నేను. అంటే ఎన్ని ప్రక్రియలు ఉన్నా, ఎన్ని దారులు ఉన్నా ఆత్మ ఒకటే. సంగీతానికి ఒకటే ఆత్మ. శరీరాలు వేరు, అవయవాలు వేరు. ఇది చాలా పెద్ద ఎత్తున చేశాం ఇది. ఇలా అనేక అలాగే జానపద కళాకారులకు సంబంధించినవి, గిరిజన కళాకారులకు సంబంధించిన ప్రదర్శనలు 3 రోజులు. ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి. ఒక విద్యార్థి జీవితంలో ఎందరో అధ్యాపకులు వస్తుంటారు. వారిలో కొందరు జీవితాంతం గుర్తుండిపోతారు. అయితే ఆ గుర్తుండటంలో చిన్న తేడా. కొందరు గొప్పగా, సమర్థంగా, మధురంగా, ఆత్మీయంగా మన మనోప్రపంచంలో నిలిచిపోయి మనల్ని గెలిచిపోతారు. సినారే ఆ కోవకు చెందిన ఆత్మీయుడైన గురువు. కొందరికి నేరుగా, మరెందరికో ద్రోణాచార్యునిలా. దేహాన్ని కలుపుకునే గుండెతో దేశాన్ని కలుపుకోండి, పంచేంద్రియాల పరిష్వంగంలో ప్రపంచాన్నే పొదుగుకోండి. ఆయన ఎందరికో ఆత్మీయతను పంచిన గురువు, అక్కును చేర్చుకున్న కల్పతరువు. సినారేకు ఎందరెందరో శిష్య ప్రశిష్యులున్నారు. గ్రంథాలను అంకితం చేసిన వారు, పరిశోధనలు సాగిస్తున్నవారు, అనునిత్య పూజతో అక్షరాభిషేకం గావిస్తున్నవారు. గురు శిష్య సంబంధం అనేది కాలాన్ని బట్టి దాని స్వరూప స్వభావాలు మారిపోతూ ఉన్నాయి. పూర్వం శిష్యుడు అంతేవాసి. అలా ఎదురుగా కూర్చొని, నేల మీద కూర్చొని గురువు చెప్పిన పాఠాలు విని పాఠనాలు అలా జరుగుతూ ఉండేవి. కాలం మారింది. ఆధునిక నాగరిక దశలో కుర్చీల్లో కూర్చుంటున్నాం. కుర్చీల్లో చెప్పేవాడు కుర్చీల్లోనే కూర్చుంటాడు, బెంచుల మీద లేక కుర్చీల్లో విద్యార్థులు కూర్చుంటారు. ఇప్పుడు ఏమిటంటే టీచర్ అండ్ స్టూడెంట్ అనేది, లెక్చరర్ స్టూడెంట్, అధ్యాపకుడు ఉపాధ్యాయుడు విద్యార్థి, ఈ దృక్పథం ఏర్పడింది. కాబట్టి గురు శిష్య సంబంధ భావన అనే దానికి రూపు మారిపోయింది. కాబట్టి ఆ గురు శిష్య సంబంధం అనే ఒక ఆ ప్రాచీన వ్యవస్థ, అందులో కొన్ని మంచి అంశాలు ఉన్నాయి. వాటిని ఇప్పటి తరంలో కూడా తీసుకుంటే ఈ సంబంధం మరింత బాగుపడుతుందని నా విశ్వాసం. నాకున్న అదృష్టం ఏమిటంటే శిష్యులు పియూసీ మొదలుకొని పిహెచ్డి వరకు వాళ్ళు ఇంచుమించుగా అందరూ కూడా నాతో ప్రత్యక్షమైనటువంటి సంబంధం కలిగిన వాళ్ళే. కాబట్టి అందులో ఉన్న మాధుర్యం చాలా గొప్పది. నాకు కొందరు విద్యార్థులు పుత్రులు లేని లోటు తీర్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది నేను మర్చిపోలేను. నేను ఆంధ్రదేశంలో ప్రతి వారికి తెలుగు పట్ల తన కవితతో, తన మాటతో తెలుగు సాహిత్యం, తెలుగు చదువుకోవాలనేటువంటి కోరికను రేకెత్తించారు. వారు ఈ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా ఉన్నప్పుడు భువన విజయాన్ని మనం చూడలేదు. కానీ ఆయన ఈ ఆర్ట్స్ కళాశాల మెట్లెక్కుతూ ఉంటే శ్రీకృష్ణదేవరాయలే భువన విజయంలో తన భువన విజయాన్ని నిర్వహిస్తున్నటువంటి భావన ఇక్కడ చదువుకునే వాళ్ళకి కలిగేది. తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఏ విధంగా ఎంత గొప్పవి అనేవి ఆయన పాఠం చెబుతున్నప్పుడు క్లాసులో అణువణువున మాకు ద్యోతకమయ్యేది. ఆయన దగ్గర విద్యార్థులుగా చేరడం, ఆయన పాఠాలు వినడం అది ఒక గొప్ప అదృష్టం. క్లాసు రూములో వారు ఏదైనా పాఠం చెబుతున్నప్పుడు
మనకు ఆ దృశ్యం కళ్ళకు కట్టినట్టుండేది. ఎంత ప్రాచీన విషయాన్నైనా ఆధునికతను జోడించి చెప్పడంలో దిట్ట సినారె. ముఖ్యంగా నన్నయ భారతంలోని ఒక పద్యాన్ని, మొట్టమొదటి పద్యాన్ని వారు చెప్పేటప్పుడు వారు చదివే విధానం మాకంత అభిమానాన్ని రేకెత్తించేది. అంత గొప్ప ప్రతిభావంతుడు, అధ్యాపకుడు, తెలుగు సాహిత్యాన్ని పునరుజ్జీవింపజేసి ప్రతి తెలుగువాడి గర్వించదగినటువంటి స్థాయిలో తెలుగును తీర్చిదిద్దినటువంటి మహాకవి సినారె. సినారె సహృదయుడు, సుమహృదయుడు, సాహితీ ప్రియుడు. దూది పరుపుల్లో పడుకున్న వీధి మిత్రుల్ని తలుచుకునే చైతన్యమూర్తి. ఎందరెందరినో ప్రోత్సహించిన కవికుల ఆచార్యులు, మహా గురుతుల్యులు. గురువనే పదానికి అసలైన అర్థం చెప్పిన అక్షర తూణీరం సినారె. నాకు ఈ అధ్యాపక వృత్తిలో గొప్ప సంతృప్తి ఏమిటంటే, ఇంటర్మీడియట్ నుంచి ఎంఏ పిహెచ్డి వరకు నాకు విద్యార్థులుగా ఉన్న వారిలో శాసనసభ్యులయ్యారు, మంత్రులయ్యారు, వైస్ ఛాన్సలర్ అయ్యారు, ప్రొఫెసర్స్ అయ్యారు, సైంటిస్టులు అయ్యారు. సైంటిస్టులు ఎలా అంటే సెకండ్ లాంగ్వేజ్ బీఎస్సీ వాళ్ళు తీసుకునేవాళ్ళు అనుకోండి. కాబట్టి నేను అమెరికా మొదలైన విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నేను మీ స్టూడెంట్ అండి, నిజాం కళాశాలలో నేను సైన్స్ స్టూడెంట్, మీరు మాకు తెలుగు తీసుకునేవాళ్ళు. అలాగే మీ యూనివర్సిటీలో మీరు ఉన్నప్పుడు మీ స్టూడెంట్ అండి అని సైంటిస్టులు. ఇంత విస్తృతమైనటువంటి ఒక క్యాన్వాస్ ఉంది, ఒక కాల పరిధి, అది నాకు గొప్ప సంతృప్తి కలిగిస్తుంది. కాబట్టి నాకు పరిపూర్ణ తృప్తి ఇచ్చింది అధ్యాపక వృత్తి. సినారె లేఖిని నుండి ఎన్నో అద్భుతమైన 3000కు పైగా సినీ గీతాలు వెలువడ్డాయి. వాటిలో ఒక ఆణిముత్యం. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా నింగిలోన చందమామ తొంగి చూచే నీటిలోన కలువ భామ పొంగి పూజే ఈ అనురాగమే జీవన రాగమై ఈ అనురాగమే జీవన రాగమై ఎదలో తేనె జల్లు కురిసిపోగా పగలే వెన్నెలా జగమే ఊయలా. సి నారాయణ రెడ్డి గారి వైభవం అంటే ఆయన కవితా వైభవం, సినిమా వైభవం, మరి వ్యక్తిగతంగా కూడా వైభవమైన జీవితం అయింది. మరి మాకు పరిచయస్తులుగా సినిమా మహాకవిగానే మాలాంటి కళాకారులకు నారాయణ రెడ్డి గారు పరిచయం. నేను నటించినటువంటి అనేక చిత్రాల్లో అనేక పాటలు ఆయన సూపర్ హిట్ సాంగ్స్, ఇంచుమించు చాలా పాటలు నా మీద రాసిన ప్రతి పాట ఇంచుమించు సూపర్ హిట్. అట్లు సాహిత్యపరంగా కానివ్వండి, సంగీతపరంగా. మరి పూజాఫలం వేషం చిన్నదైనా అందులో పియోనా పాట జానకి గారు పాడారు. అది పగలే వెన్నెల, పగలపూట వెన్నెలట. అసలు నారాయణ రెడ్డి గారి గొప్పతనం ఏమిటంటే పగలు అసలు వెన్నెల ఎలా కాస్తుంది అనేది మనకి వినేవారికి కాస్త సాహిత్య అనుభవం, సాహిత్యం పట్ల అభిమానం ఉన్న వాళ్ళకి ఎక్కడెక్కడికో తీసుకుపోతుంది.